అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మంచి మామిడి తోటలోకి తీసుకువెళ్తున్నానండి. ఆ మామిడి తోట ఊరికి ఆనుకునే ఉంటుంది. అయితే ఇది అమ్మటానికి కాదండి, కౌలుకివ్వటానికి. ఇది మినరల్ వాటర్ యూనిట్ అండి. దాని పక్కనే చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్‌ని ఆనుకునే తోటండి. ఒక విధంగా చెప్పాలంటే ఊరిని ఆనుకునే ఉంటుంది తోట. ఊరిని ఆనుకొని ఉండే ఫస్ట్ తోటండి ఇది. ఇప్పుడు అతను బైక్ వేసుకొని వెళ్తున్నారు కదా! అది గూడెంలోకి ఇంకా పైన ఊళ్ళల్లోకి వెళ్ళే దారండి. ఇప్పుడు స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే ఈ తోటలోకి వచ్చేస్తాం. ఇదేనండి తోట. జస్ట్ అలా ఊరు ఎండ్ అయ్యిందో లేదో తోట స్టార్ట్ అయిపోయింది. రోడ్ పక్కనేనండి. మంచి బోర్ ఫెసిలిటీ అది అంతా కూడా ఉంది. రోడ్ పక్కనే ఉంటుంది. రండి చూపిస్తాను. తోటలోకెళ్దాం. ఇది చాలా ముదురు మామిడి తోటండి. 40 ఇయర్స్ ఓల్డ్ అనమాట. 40 సంవత్సరాల మామిడి తోట ఇది. తోతాపురికాయలు, చిన్న రసాలు ఉంటాయి ఈ తోటలో. మీరు డైరీ ఫార్మ్ పెట్టుకోవాలనుకుంటే గడ్డి పోసుకోవడానికి గడ్డి ముక్క కూడా ఉందండి. మీరు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కూడా చేసుకోవచ్చు ఇందులో. మేకలు, గొర్రెలు, కోళ్ళు, ఆవులు ఇవన్నీ పెంచుకోవచ్చండి మీరు. కాయ కూడా ముదురు చెట్లు కాబట్టి చాలా బాగా కాస్తాయండి. మంచి సైజ్ కూడా అవుతాయి కాయలు. ఇదిగోనండి మామిడి తోట. ఇది మొత్తం గడ్డి ముక్క ఇదంతా కలిపి 5.5 to 6 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంటుందండి ఇది. ఇదిగోండి చూడండి. చుట్టూ కోళ్ళ పెంపకాల వాళ్ళే ఉన్నారు ఈ తోట చుట్టూ. ఇది ఫస్ట్ టైమ్ అండి కోళ్ళ పెంపకాలకి ఇవ్వటం ఈ తోటని. బోర్ ఫెసిలిటీ అదంతా ఉంది ఈ తోటకి. 1 ఎకరానికి 10 టన్నులు దిగుబడి వచ్చే తోటండి ఇది. అంత మంచిగా కాస్తది. చాలా పెద్ద పెద్ద చెట్లండి ఇవి. కాయ దిగుబడి కూడా చాలా ఎక్కువ వస్తాయి ఇవి. ఇప్పుడు నేను గడ్డి మొక్క చూపిస్తున్నాను. మీరు డైరీ ఫార్మ్ పెట్టుకోవాలనుకుంటే గడ్డి ఇక్కడ పోసుకోవచ్చండి ఈ గడ్డి మొక్కలో. అదిగోనండి ఇదేనండి గడ్డి మొక్క. మొత్తం తోట చుట్టూ ఫెన్సింగ్ వేసేసి ఉందండి. ఇదేనండి గడ్డి మొక్క. ఇది 1.5 ఎకర్ పైనే ఉంటుంది. తాటి చెట్లు అవన్నీ ఉన్నాయండి సరౌండింగ్స్లో కూడా. 40 ఇయర్స్ ఓల్డ్ అండి ఈ తోట. కాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. తోతాపురి, చిన్న రసాల కాయలు ఉంటాయి. ఈ తోటకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి ఊరిని ఆనుకొని ఉంటుంది. పోలవరం కాలువ కూడా చాలా దగ్గరండి. ఇప్పుడు నేను చూపిస్తాను ఈ వీడియోలోని. నేను ఇందాక చెప్పాను కదండి, ఎకరానికి 10 టన్నుల కాయలు అవుతాయి. దీనికి దారి ఉంది. ఎవరి దాంట్లో నుంచి దారి ఫెసిలిటీ, దారులు ఇబ్బందులు ఏమీ లేవు. ఎవరి దాంట్లో నుంచి మనం రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా రోడ్లో నుంచి డైరెక్ట్గా తోటలోకి వెళ్ళిపోవచ్చండి. చుట్టూ గ్రీన్ పరదాలు వేసి ఉన్నాయి కదా, చుట్టూ కోళ్ళ పెంపకాలేనండి. ఇది మాత్రం ఫస్ట్ టైం అండి ఇవ్వటం. మీరు కాయతో పాటు తీసుకోవాలి. కాయతో పాటు తీసుకుంటే ఎకరం 1,10,000 అండి. కాయతో పాటు తీసుకుంటే అది ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ మట్టి లాగా రోడ్ ఉంది కదా, అదేనండి పోలవరం కాలువ. ఇది మన తోట అండి, మామిడి తోట. మామిడికాయలతో పాటు తీసుకుంటే 1,10,000 అండి ఎకరానికి కౌలు. చుట్టుపక్కల తోటలు కూడా అలానే ఉన్నాయండి. ఊర్లో ఇంకా ఇలా కౌలు తీసుకొని ఇలా గొర్రెలు, మేకలు అన్నిటినీ పెంచుకుంటున్నారండి. అదేనండి పోలవరం కాలువ. ఈ ఊరికి నేషనల్ హైవే 16 కూడా చాలా దగ్గరండి. గోపవరపుగూడెం అనే ఊరు ఇది. ఇప్పుడు ఈ ఊరి చుట్టూ వెంచర్స్ అవన్నీ కూడా వేస్తున్నారు. ఇదేం ఐసోలేటెడ్ రిమోట్ విలేజ్ కాదండి. ఈ ఊరికి చుట్టుపక్కల జంక్షన్ లాంటి విలేజెసేనండి. అన్ని విధాలుగా ఒక జంక్షన్ లాంటి విలేజ్ అండి గోపవరపుగూడెం అనేది. అది కూడా NH16 కూడా ఉంది. ఇది కొత్తగా వెంచర్స్ వేస్తున్నారండి. మంచి డెవలపింగ్ విలేజ్ అండి గోపవరపుగూడెం అనేది.
మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇదిగోండి చూడండి, NH16 ఒక పక్కన గన్నవరం, ఇంకో పక్కన ముస్తాబాద్, ఇంకొక పక్కన కొండపావులూరు, ఇంకొక పక్కన చిన్నవుటపల్లి, పెద్దవుటపల్లి అవన్నీ వెళ్ళొచ్చండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.